హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఒక్కొక్కసారి మనకి నోరు ఏమీ బాగాలేనప్పుడు ఏదన్నా కొంచెం పుల్లగా తీయగా కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా అట్లా అనిపించి నేను గన్సుగడ్డల పులుసు అయితే చేశాను. దీనికోసం 1/2 కేజీ గన్సుగడ్డలు అయితే తీసుకున్నాను. ప్రాసెస్ అయితే చూద్దాము. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను, మందపాటి గిన్నె. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఇందులోని 2 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలుపుకుందాము. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పులుసుకి మనకు ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది కదా. ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయను పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకున్నాము. ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గుతాయి కదా. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాము. ఈ కర్రీ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే ఈ కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట. చూడండి, ఇలా మగ్గిపోయింది కదా కొంచెం. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమోటాని ముక్కలుగా చేసుకొని వేసుకుందాము. ఇవి కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకున్నాను, ఎందుకంటే మనకి పులుసు కర్రీ కదా, ఊరికనే మగ్గిపోతుంది, బాగుంటుంది అనమాట. ఇవి కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. అలాగే కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాము. కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం గన్సుగడ్డలు ఏవైతే ఉన్నాయో 1/2 కేజీ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి పులుసు కర్రీ కదా, పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయి అన్నమాట. కొంచెం తీయగా ఉంటుంది తినేటప్పుడు. తీపి కొంచెం ఇష్టపడే వాళ్ళకైతే ఈ కర్రీ నచ్చుతుంది. కొంతమంది ఏంటంటే కర్రీ స్వీట్గా ఉంటే తినరు కదా, కానీ ఈ కర్రీ అయితే కొంచెం స్వీటే వస్తుంది, ఎందుకంటే గన్సుగడ్డలు కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి. అలాగే మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి పుల్లగా ఉంటుంది. చూడండి, ఇట్లా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని అయితే వేసుకున్నాను అనమాట. ఇందులో వేసిన ఈ మసాలా అయితే మొత్తం దీనికి పట్టేటట్లు ఒకసారి కలుపుకొని తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు అయితే ఇందులో వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత దీనైతే కొంతసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే ఈ గన్సుగడ్డ ముక్కలు అనేవి ఉడకాలి కదా. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని చూసుకోండి. మీకు ఏదైనా ఉప్పు కారం సరిపోకపోతే కలుపుకోవచ్చు. నేనైతే ఇంకా ఉడికిపోయిందిలే అని చూస్తున్నాను, ముక్క ఉడికిందా లేదా అని. ముక్క కూడా ఉడికిపోయింది, మెత్తగానే అయిపోయింది. చూడండి, ఇట్లా స్పూన్తో ఇట్లా అనగానే మెత్తగా వచ్చేసింది కదా. ఈ కర్రీ ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. మనకు ఒక్కొక్కసారి జలుబు అట్లా చేసినప్పుడు ఏం తిన్నా కానీ, జ్వరం వచ్చినప్పుడు ఏమైనా తిన్నా కానీ నోటికి రుచి అయితే ఏమీ తెలియదు కదా. అట్లాంటప్పుడు ఇలాగ పులుసు కర్రీ చేసుకొని తింటే ఒక ముద్ద తినగలుగుతాం అన్నమాట. కొంతమందికి ఏంటంటే రోటి పచ్చళ్ళు తింటే బాగుంటుంది, కొంతమందికి ఇట్లా ఏమన్నా పులుసు కర్రీస్ తింటే బాగుంటుంది అనమాట. ఇదైతే రైస్లోకి బాగుంటుంది. నాకైతే ఫేవరెట్ అనే చెప్పొచ్చు. పులుసు కర్రీలో ఇది ఒక ఫేవరెట్ రెసిపీ అనేది చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.